ఆల్రెడీ వచ్చింది. పాటను దేవుడు దీవించును కాక. ఇప్పుడు దేవుడు వాక్యంలో నుంచి ప్రాముఖ్యంగా ఈరోజు చెప్పే వాక్యం యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఊజు దేశం నందు యోబు అనే మనుష్యుడును తన యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విస్తరించేవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవరు వాడు లేడు. యోబు జీవితంలో మనం ఒక చక్కటి పాటను మనం నేర్చుకోవచ్చు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటుందంటే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చింది, దిగంబరని అక్కడికి తిరిగి వెళ్ళదు. యెహోవా ఇచ్చింది, యెహోవా తీసుకొనిపోయింది, యెహోవా నా స్తుతి కలుగునాడు అన్నమాట మనం చూడవచ్చు. అంటే ఏంటంటే మనకు మన జీవితంలో, మన ఆధ్యాత్మికమైన జీవితంలో, మనకు క్రైస్తవ జీవితంలో శ్రమలు రావని కాదు, బాధలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు. దేవుని నమ్ముకుంటే మనకు అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి, అన్నీ మంచిగా జరుగుతాయి. అంటే కష్టాలు కూడా వస్తాయి. ఆ కష్టాల్లో యోబు ఏ విధంగా అయితే ఆ కష్టాల్లో కూడా దేవుని భక్తిని వదలలేదు, కష్టాల్లో కూడా నీతి మార్గం వదలలేదు, కష్టాల్లో కూడా యథార్థ మార్గం వదలలేదు. ఎలా అయితే తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని భక్తి వదలలేదు. అలా ఉన్నప్పుడు దేవుడు మళ్ళా ఇంకా ఏం చేస్తాడు, సాతానుడు నువ్వు అతని ఆరోగ్యం ఇచ్చిన కాబట్టి అది కూడా తీసేయంటే అప్పుడు అతని భార్య వచ్చి దూషించినా కానీ అందుకు నీవు మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవిస్తున్నామా, కీడును మనం అనుభవింపద్దా కదా అని. ఈ సంగతులలో ఏ విషయంలో యోగు నోటి మాటతో నేను పాపం చేయడం దేవుని మాట్లాడుతాను. అంటే ఏంటంటే మన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అక్కడికి మన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కానీ మన దేవుని భక్తి, దేవుని జ్ఞానాలు, యోగు మంచిగా యోగుకి ఎన్నో బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. నాకైతే తనకు ఆరోగ్యం క్షీణించి మరణించే పరిస్థితి వచ్చినప్పుడు దేవుని వదలలేదు, ఇది ఈరోజు మనం కూడా మనకు బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు మన కష్టాలు, ఇబ్బందులు, నాకైతే మన ఆరోగ్యం క్షీణించి మరణ పడకలు, తుదిశ్వాస పరిస్థితిలో మనం మన దేవుని న్యాయ మార్గాన్ని, సత్య మార్గంలో అప్పుడు దేవుడు యోగుని ఏ విధంగా అయితే చివరికి డబ్బులుగా ఇచ్చిన వాటికంటే రెట్టింపుగా దీవెనించాడు. అంటే దీవెనలు మనకు కూడా దేవుడు అనుగ్రహించింది కాక, ఈ చిన్ని వాక్యంలో దేవుడు దీవించింది కాక. అలాగే ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, దేవుని అంత భక్తి కలిగి ఉన్నప్పుడు నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో భక్తి కలిగినప్పుడు నేను పరిశుద్ధంగా జీవించినప్పుడు, భక్తి కలిగినప్పుడు నా యొక్క తలంపులు పరిశుద్ధంగా, భక్తి కలిగినప్పుడు నా జీవిత విధానం పరిశుద్ధంగా, భక్తి లేనప్పుడు నా యొక్క జీవిత విధానం సినిమాలకు, టీవీలకు, వాటి